నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో రీల్స్ పిచ్చి పెరిగిపోతోంది. ఫేమ్ కోసం కొందరు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మరికొందరు డ్యూటీని గాలికి వదిలేసి రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. డ్యూటీ తర్వాత ఏం చేసినా ఓకే, కానీ డ్యూటీ సమయంలోనూ పని పక్కన పడేసి రీల్స్ చేస్తూ కూర్చుంటున్నారు. ఆ తర్వాత వచ్చే లైక్స్, వ్యూస్ చూస్తూ మరికొంత సమయం గడిపేస్తున్నారు. రీల్స్ చేస్తున్న వారిలో ప్రభుత్వ టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికోలతో పాటు ఇతర శాఖల వాళ్ళకు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ కానిస్టేబుల్ రీల్స్ పిచ్చి పీక్స్ కు చేరుకుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును వాడుకుంటూ ఆయన సెక్యూరిటీ విధుల్లో ఉండి ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. సిటీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చరణ్ యాదవ్ తీరు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న చరణ్ యాదవ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ చేశాడు. అందులో మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలవాలా, అయితే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, నేనే మీకు మీటింగ్ అరేంజ్ చేస్తా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని కనిపించే అధికారం తనకు ఉందంటూ అతను బిల్డప్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐపీఎల్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ టికెట్లు ఇప్పిస్తానంటూ కూడా సోషల్ మీడియాలో అతడు చేసిన రీల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా పోలీస్ యూనిఫామ్ లో ఉండి కూడా అసభ్యకర భాష మాట్లాడుతూ వీడియోలు చేయడంపై అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఇది డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని తోటి పోలీసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పోలీసులు సోషల్ మీడియా వాడకంపై ఉన్నతాధికారులు అనేక ఆంక్షలు విధిస్తారు. కానీ చరణ్ యాదవ్ వాటన్నింటినీ తుంగలో తొక్కి ఏకంగా సీఎం కార్యాలయం పేరుతో వీడియోలు చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పోలీస్ డ్రెస్ వేసుకుని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తుంటే డిపార్ట్మెంట్ పై గౌరవం పోతుందని మండిపడుతున్నారు. వెంటనే ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీడియోల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే చరణ్ యాదవ్ ఒక్కడే డ్యూటీలో ఉండి ఇలా రీల్స్ చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో ఉండి రీల్స్ చేస్తున్న వీడియోలు దర్శనమిస్తున్నాయి. అయితే అందులో కొన్ని వీడియోలు మంచి కోసం చేస్తున్నవే. కొందరు టీచర్లు తాము స్కూల్లో విద్యార్థులతో చేయిస్తున్న యాక్టివిటీస్ లాంటివి వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఇది మంచి విషయమే అయినా స్కూల్ సమయంలో వీడియోలు తీయడం, సోషల్ మీడియా వాడటంతో టైం వేస్ట్ అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కొన్ని నెలల క్రితం ఖమ్మంకు చెందిన ఓ ఇంగ్లీష్ టీచర్ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. జిల్లాలోని మామిళ్లగూడెం హై స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ గౌతమి తన బాధ్యతను పక్కన పెట్టి సోషల్ మీడియా మోజులో పడ్డారు. స్కూల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించాల్సిన టీచర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ టైంపాస్ చేశారు. ఈ వ్యవహారం కాస్త ముదిరి చివరకు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి కేవలం తన పర్సనల్ రీల్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ స్కూల్స్లో ఉద్యోగం చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలను ప్రమోట్ చేశారు. వ్యాపార సంస్థలకు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేశారు. ఇన్స్టాలో నాకు చీరలు పంపండి, వాటిని కట్టుకుని ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తానంటూ ఆఫర్లు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ డబ్బుల కోసం ప్రైవేట్ విద్యా సంస్థల ప్రకటనలు నటించడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధం. స్కూల్ టైంలో కూడా ఆమె పాఠాలపై దృష్టి పెట్టకుండా ఫోన్లోనే గడుపుతున్నారు అంటూ పేరెంట్స్ నుండి ఫిర్యాదులు వచ్చాయి. సివిల్ సర్వీసెస్ నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా పై అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యాపారాల్లో పాల్గొనకూడదు లేదా ప్రమోషన్స్ చేయకూడదు. ముఖ్యంగా పాఠశాల వేళల్లో మొబైల్ వినియోగంపై విద్యాశాఖ ఇప్పటికే ఆంక్షలు విధించింది. అయినా గౌతమి ఆ నిబంధనలు పట్టించుకోకపోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా తన తప్పేం లేదంటూ ఆమె ఎమోషనల్ వీడియోలు చేయడం మరో హైలైట్. ఇక ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బీహార్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా ఖాతాలపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఇటీవలే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగుల సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఏదైనా వినియోగించాలంటే ముందుగా సంబంధిత శాఖ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ విధానాలు, పథకాలు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పులపై వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా నిషేధం విధించింది. అలా అని ఫేక్ ఖాతాలు కూడా ఉపయోగించకూడదు. అదేవిధంగా వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల కోసం అధికారిక ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు కూడా ఉపయోగించవద్దు. డ్యూటీ సమయంలో పనిచేసే కార్యాలయం వద్ద ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం కూడా నిషేధం విధించారు. ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల్లో రీల్స్, సోషల్ మీడియా మోజు పెరుగుతుండడంతో మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలు తీసుకొస్తాయా లేదా అన్నది చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.